హైదరాబాద్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్లో హై అలర్ట్ ప్రకటించారు. కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజలు భయంగా గడిపారు. హుస్సేన్ సాగర్కు భారీగా వరద పెరిగింది. మరో 3 రోజులు భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలాగే హైడ్రాకి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నంబర్స్ను రిలీజ్ చేశారు అధికారులు. జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నంబర్ 04022111111 అలాగే హైడ్రా హెల్ప్ లైన్ నంబర్ 9000113667. ఈ 2 నంబర్స్లో మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా సరే, ఒకవేళ మీ ప్రాంతంలో వరద నీరున్నా, లేదంటే మ్యాన్హోల్స్ ఓపెన్లో ఉన్నా, లేదంటే ఇంకేదైనా సమస్యలున్నా, ఎలక్ట్రిసిటీ పోల్స్ పడిపోవడం, చెట్లు పడిపోవడం, ఇళ్ళు పడిపోవడం, ఇలా సమస్య ఏదైనా సరే ఈ 2 నంబర్స్లో ఏదో ఒక నంబర్కి మీరు కాల్ చేసి హెల్ప్ అడగొచ్చు. జీహెచ్ఎంసీ నంబర్ చూస్తున్నాం 04021111111. అలాగే హైడ్రా నంబర్ 9000113667. ఈ 2 నంబర్స్లో దేనికైనా కాల్ చేయొచ్చు. చంద్రాయనగుట్టలో భారీ వర్షానికి ఒక సిఆర్పిఎఫ్ సెంటర్ ప్రహరీ కూడా కూలిపోయినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ సందర్భంలో కారు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. కారు వెళ్తుండగా గోడ కూలడంతో ఒక్కసారిగా ప్రమాదం త్రుటిలో తప్పిందనే చెప్పాలి. ఇక మనం చూస్తున్నాం, విజువల్స్లో చూడొచ్చు ఎంత పెద్ద భారీ ప్రమాదం త్రుటిలో తప్పిందనే చెప్పాలి. ఆ కారులో ఉన్న మనుషుల ప్రాణాలు త్రుటిలో తప్పించుకున్నాయి. ఒక్క కొద్దిపాటి తేడా వచ్చినా సరే, ఇంకొద్దిగా కారు అవతలి వైపు ఎడం వైపు వెళ్ళినా భారీ నష్టం జరిగి ఉండేది. కారు నుజ్జునజ్జై ఉండేది. లోపలున్న మనుషుల ప్రాణాలకు భారీ నష్టం జరిగి ఉండేది. ఖచ్చితంగా మనం విజువల్స్లో చూడొచ్చు. కొద్దిపాటి తేడాతో వారు బయటపడ్డారనే చెప్పొచ్చు. కారులో ఉన్న మనుషులు ఇద్దరు కూడా సేఫ్గా బయటపడ్డారనే చెప్పాలి. వర్షాలకి చాలా ప్రాంతాల్లో పాత గోడలు కానీ, లేదంటే పాత బిల్డింగ్స్, ఇళ్ళు కూలిపోతున్నటువంటి పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది. ముఖ్యంగా భారీ వర్షాలు పడ్డప్పుడు, ఎక్కువ సమయం పాటు వర్షం నమోదైనప్పుడు బాగా పాతగా ఉన్నటువంటి గోడలు నానిపోయి లోపలి వరకు నీరు చేరి అవి కూలిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చంద్రాయనగుట్టలో సిఆర్పిఎఫ్ సెంటర్ వద్ద ఆ ప్రహరీ గోడ కూలిపోయింది. అదే సమయంలో పక్క నుంచి ఒక కారు వెళ్తోంది. కొద్దిపాటి తేడాతో ఇంకొద్దిగా ఒక 2 అడుగులు కారు అవతలికి వెళ్ళుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో మీరు ఊహించుకోవచ్చు. ఆ కారులో ఉన్నవాళ్ళు ఎంత భయపడి ఉండొచ్చో మీరు ఒకసారి ఊహించుకోవచ్చు. దేవుడా గండం తప్పింది అని ఒక్కసారిగా వాళ్ళు కొంత రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఘటన జరిగిన తర్వాత కొద్దిలో మిస్ అయ్యాం బాబోయ్ అనుకొని ఉంటారు ఖచ్చితంగా. మరోవైపు రసూల్పురలో వరదల్లో 30 మంది కార్మికులు చిక్కుకుపోయినట్లుగా తెలుస్తుంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 13 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. భారీ వర్షం. సికింద్రాబాద్ మారేడుమిల్లి పికెట్లో 11.5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. బాల్నగర్లో 11 సెంటీమీటర్లు, ఉప్పల్లో 10 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. మొత్తం 30 ప్రాంతాల్లో 7 నుంచి 10 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. సహజంగా ఒక 4 సెంటీమీటర్ల వర్షం నమోదైతేనే, ఒక 40 మిల్లీమీటర్ల వర్షం నమోదైతేనే చాలా ప్రాంతాల్లో వరద నీరు చేరుతుంది. చాలా ప్రాంతాల్లో వాహనాలు వెళ్ళడం, మనుషులు వెళ్ళడం కష్టమవుతుంది. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో. అలాంటిది 12 సెంటీమీటర్ల వర్షం, 11 సెంటీమీటర్ల వర్షం నమోదైందంటే అంటే 3 రెట్ల వర్షం. సహజంగా ఒక 4 సెంటీమీటర్ల వర్షం నమోదైతేనే చాలా ప్రాంతాల్లో ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ దానికి 3 రెట్లు ఎక్కువ వర్షం నమోదైందంటే, 12 సెంటీమీటర్ల వర్షం నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. చాలా లోతట్టు ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. ఫస్ట్ ఫ్లోర్ సగం వరకు మునిగిపోయింది, గ్రౌండ్ ఫ్లోర్. మనం చూస్తున్నాం తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. నా దగ్గర కూడా దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైంది అనడానికి స్టాటిస్టిక్స్ ఒకసారి చూద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే మేడ్చల్ మల్కాజ్గిరిలో బాల్నగర్ మండలం బోయిన్పల్లి వార్డ్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో, కూకట్పల్లికి సమీపం సర్కిల్లో ఉంటుంది ఆ ప్రాంతం. అక్కడ 115.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
115 అంటే ఆల్మోస్ట్ 12 సెంటీమీటర్లు 11 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా నమోదైంది. 11.5 సెంటీమీటర్లు. వరదల్లో చిక్కుకున్నటువంటి కార్మికులు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. వరదల్లో కార్మికులు చిక్కుకుపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 30 మంది కార్మికులు రసూల్పురలో వరదల్లో 30 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, బయటికి కదలలేక అలాగే ఉండిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు స్కూల్ పిల్లలు చాలామంది ఇబ్బందులు పడ్డారు. స్కూల్ నుంచి వెళ్తున్న సమయంలో మనం చూస్తున్నాం ఒక షోరూమ్ దగ్గర, కార్ షోరూమ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. బయటకు వెళ్ళలేక నడుముల కంటే ఎక్కువ లోతులో, సుమారుగా మన కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే భుజాల లోతు వరకు కూడా వరద నీరు ప్రవహిస్తుంది. బయటికి వెళ్ళాలంటే నానా అవస్థలు పడుతుండడంతో గుంపులుగా బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎక్కడో కాదు, మన హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లోనో అలాంటి ప్రాంతాల్లో సహజంగా భారీ వరదలు, ఇళ్ళు కొట్టుకుపోవడాలు, లేదంటే వరద నీటిలో ప్రయాణాలు మనం చూస్తూ ఉంటాం. కానీ చాలా అరుదుగా జరిగేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం హైదరాబాద్లో. మన హైదరాబాద్ నడిబొడ్డులో జరిగినటువంటి పరిస్థితి ఇది. చాలామంది ఇళ్లలోంచి బయటకు వెళ్ళిపోయారు, ఇళ్లలో ఉండలేక. ఇళ్లలోకి వరద నీరు చేరింది. కార్లు తీయలేని పరిస్థితి, కార్లు మునిగిపోతున్నాయి. ఇక 2 వీలర్స్ పరిస్థితి చెప్పలేము, కొట్టుకుపోయినాయి చాలా ప్రాంతాల్లో మనం చూడవచ్చు. టైర్లు దాటి కారు పైకి వరకు కూడా, అద్దాల వరకు కూడా నీరు ప్రవహించిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ప్రాక్టికల్గా నిన్న ఎక్స్పీరియన్స్ చేశాను హైదరాబాద్లో. నేనే ఎక్స్పీరియన్స్ చేశాను. రోడ్ మీద వెళ్తున్నప్పుడు కారులో ముందున్న కారు కనీసం మనకంటే ఒక 1 మీటర్ ముందున్నటువంటి కారు, 2 మీటర్ల ముందున్నటువంటి కారు కూడా కనిపించనంత భారీ వర్షం. వైపర్ ఆన్లో ఉన్నా సరే చివరికి పార్కింగ్ లైట్స్ ఆన్ చేసుకొని కార్లు డ్రైవ్ చేయాల్సిన పరిస్థితి. మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు ఈ వర్షంలో. అంత దారుణమైనటువంటి వర్షం. ఈ మధ్యకాలంలో ఎవరు చూడని వర్షం మనం చూస్తున్నాం. 2 వీలర్స్ వెళ్ళలేని పరిస్థితి, కార్లు వెళ్ళలేని పరిస్థితి, నడుచుకుంటూ వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి. గతంలో అనేక సందర్భాల్లో మనం చూసాం. నడుచుకుంటూ అలా వెళ్తూ ఉన్న వ్యక్తి ఒక్కసారిగా మ్యాన్ హోల్లో పడిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు. బైక్ మీద వెళ్తున్న వ్యక్తులు బైక్తో సహా మ్యాన్ హోల్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు, డ్రైనేజ్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు. అంటే ఏది రోడ్డో ఏది డ్రైనేజో తెలియకపోవడం ఒకటైతే, మరొక చోట చాలా ప్రాంతాల్లో ఈ మ్యాన్ హోల్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడమో, లేదంటే డ్రైనేజ్ ఉన్న దగ్గర పక్కనే నాలాలుంటే నాలాలకి కనీసం ప్రాపర్గా ఈ సైన్ బోర్డ్స్ లేకపోవడం, డ్రైనేజ్కి అడ్డుగా సైన్ బోర్డ్స్ లేకపోవడం, ఇలా లేదంటే రోడ్డు పక్కన ఈ బోర్డర్స్ ప్రాపర్గా లేకపోవడం, డ్రైనేజ్ని సపరేట్ చేస్తూ, కాలువలను సపరేట్ చేస్తూ, ఇలాంటి వాటి వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. ఇది మన హైదరాబాద్లో ఎన్ని రోజులు అవుతుంది ఇలాంటి పరిస్థితులు చూసి? తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు చూసి ఎన్ని రోజులు అవుతుంది? ఎంతమంది ఇళ్లలోంచి బయటికి రావాలంటే, నిన్న పడ్డ వర్షానికి ఇప్పటికీ ఇళ్లలోంచి బయటికి రావడానికి నానా అవస్థలు పడుతున్న వాళ్ళు ఎంతోమంది మనం చూస్తున్నాం. బస్సు సరే, బైకుల గురించి కార్ల గురించి కాదు, బస్సులే కదలలేని పరిస్థితి. రోడ్డు మధ్యలో ఒక్కసారిగా బస్సు ఆగిపోయింది, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ప్రయాణికులు ఉన్నారు, చూస్తున్నాం కదా. బస్సు కూడా సగం వరకు మునిగిపోయిందంటే, బస్సులు, లారీలు లాంటి వాహనాలు కూడా నడవలేని పరిస్థితి ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణమైన వర్షం, నిన్న ఎంత భయంకరమైన వర్షం పడిందో. హైదరాబాద్లో చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఏం చేయగలుగుతారు? ఆ బస్సుని అప్పటికప్పుడు రిపేర్ చేయలేరు. చిన్న కార్లాగా, బైకుల్లాగా తోసుకొని వెళ్ళలేరు. మరోవైపు ప్రయాణికులు ఉన్నారు. చుట్టూ ఎక్కడ చూసినా సరే నది ప్రవహిస్తున్నట్లు ఉన్నటువంటి నీరు మనం చూస్తున్నాం. ఒక బస్సు కాదు, వెనక్కి కూడా మరొక బస్సు మనకు కనిపిస్తుంది, విజువల్స్లో మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం చేయగలుగుతారు? అధికారులు కొంత ప్రయత్నాలు చేశారు. పూర్తిగా వరద నీరు తగ్గే వరకు ఉండగలుగుతారా? ప్రయాణికులు సురక్షితంగా ఎలా బయటకు తీసుకెళ్ళగలుగుతారు? మనం చూడొచ్చు. చివరికి వేరే వాహనానికి కట్టి, టోయింగ్ వాహనానికి కట్టి, ఒక ట్రక్కి బస్సుని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులను ఆ విధంగా బయటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అంటే బస్సులే తిరగలేకపోతే ఇక కార్లు ఎంత, బైక్లు ఎంత, ఇక నడుచుకుంటూ వెళ్లే మనుషుల పరిస్థితి ఏంటి? అంత దారుణమైన పరిస్థితులు హైదరాబాద్లో ఉన్నాయి. 12 సెంటీమీటర్ల వర్షపాతమా, 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే, ఒక 40 మిల్లీమీటర్లు 50 మిల్లీమీటర్లు నమోదైతేనే చాలా ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో నడుములోతు నీరు ప్రవహిస్తుంది. అక్కడ మనం చూస్తున్నాం
అది అది అదొక పెద్ద కాలువలా కనిపిస్తుంది మనకు, అక్కడ చిన్నపాటి నదిలాగా కనిపిస్తుంది. కానీ అదొక ఫ్లైఓవర్ అంటే నమ్ముతారా మీరు? ఫ్లైఓవర్ మీద నుంచి అంత భారీ ప్రవాహాన్ని మనం ఎలాగైనా ఊహించగలుగుతామా? సాధారణంగా చూడలేము ఇలాంటి పరిస్థితులు. కనీసం రోడ్ల మీద ఉన్నాయంటే అలాంటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక ఫ్లైఓవర్ మీద ఒక కొద్దిపాటి కాలువ ప్రవహిస్తుంది, వరద నీరు ప్రవహిస్తుంది. అంత దారుణమైన పరిస్థితులు. ఫ్లైఓవర్ మీద ప్రవహిస్తున్నటువంటి నీటిలో నడుముల లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. వాహనదారులు అక్కడే ఆగిపోయారు, ముందుకు వెళ్ళలేక. చాలా ఫ్లైఓవర్లు క్లోజ్ అయ్యాయి. కొద్దిగా వీక్గా ఉన్నటువంటి ఇళ్ళు, గోడలు కూలిపోతున్నాయి. ఇంతకుముందు మనం చూసాం, ఒక గోడ కూలిపోయేటువంటి పరిస్థితి మనం చూసాం. కొద్దిపాటి తేడాతో ఒక కారులో ఉన్న మనుషులు ప్రాణాలు కాపాడుకోగలిగారు. అదృష్టం అంతే, అంతకు మించి ఏమీ లేదు. అలాంటి దారుణమైన పరిస్థితులు నిన్న హైదరాబాద్లో ఉన్నాయి. శిల్ప ఉన్నారు మనతో, మా ప్రతినిధి శిల్ప ఫీల్డ్లో ఉన్నారు, బయటకు వెళ్ళారు, బయట పరిస్థితులు చూస్తున్నారు. శిల్ప, పరిస్థితి ఏంటి? 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో ఇది ఒక పెద్ద రికార్డు అని చెప్పాలి. చాలా ప్రాంతాల్లో కనీసం చివరికి కార్లు, బైకులు కాదు, బస్సులు కూడా వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తోంది. బయట అసలు ప్రజల పరిస్థితి ఎలా ఉంది? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? రైట్, ప్రస్తుతం నిన్న నగరంలో వర్ష బీభత్సం సృష్టించింది. ప్రస్తుతం నేనున్నది ఏ చెరువో లేకుంటే ఏ నదినో కాదు, ఇది ఒక ఇల్లుకు సంబంధించినటువంటి ఇంట్లో వాటర్ని మనం చూస్తున్నాం. మొత్తం ఫర్నిచర్కి ఎక్కడికక్కడ ధ్వంసమయ్యే. నిన్న వాటర్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏదైతే మార్కు కనిపిస్తుందో ఇక్కడి వరకు వాటర్ వచ్చాయంటే నిన్న వర్ష తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది మొత్తం కూడా బేగంపేటలోని ప్యాట్నీ నగర్లోని ఒక ఇల్లు మొత్తం కూడా వాటర్ చేరుకున్న దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ఇటు సోఫా సెట్లు కావచ్చు, ఫర్నిచర్ మొత్తం ఈ దాదాపు డబుల్ బెడ్రూమ్ ఈ ఇల్లు అనేది మొత్తం వాటర్తో నిండిపోయి దాదాపు నాకు విజువల్స్లో చూసుకోవచ్చు దాదాపు మోకాళ్ళ లోతు వరకు వాటర్ వచ్చాయంటే ఇంకా నిన్న ఇంతకన్నా దారుణంగా ఇక్కడి వరకు ఉన్నాయి. దాదాపు నడుము లోతు వరకు కూడా నిన్న ఉన్నాయంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. లోపలికి కూడా వెళ్ళలేని పరిస్థితి, ఎక్కడికక్కడ వాటర్తో నిండిపోయినాయి. మొత్తం ఫర్నిచర్కి ఎక్కడికక్కడ మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఒక్కసారిగా వరద అనేది ఎక్కువ అవడంతో పక్కనే ఉన్నటువంటి నాలాల నుంచి కూడా వాటర్ రావడంతో పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. వెంటనే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్ళారు. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం ఇల్లు మొత్తం కూడా నదిలో ఇల్లు కట్టారా అన్నట్టు ఇక్కడ దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు ఈ కాలనీ మొత్తం కూడా ఇదే విధంగా ఉంది. ఇప్పటికే ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి వాటర్ క్లియర్ చేస్తున్నప్పటికీ పెద్ద మోతాదులో ఉండడంతో వాళ్ళకు కూడా ఒక అంతరాయం ఏర్పడుతుంది. మొత్తం మీద మనం అక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం డైనింగ్ టేబుల్ కావచ్చు, జిమ్ పరికరాలు కావచ్చు, మొత్తం ఎక్కడికక్కడికి ధ్వంసమైన ఈ సోఫా సెట్లు అనేవి వాళ్ళు రోజు ఇగిడ కూర్చొని మంచి చేశారు. కానీ ఈ రోజు మొత్తం వాటర్తో ఎక్కడికక్కడికి తడిసిపోయినాయి. వాళ్ళు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. బేగంపేటలోని దాదాపు అన్ని ఇళ్లలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఇది మొత్తం కూడా ఒక ఇండిపెండెంట్ హౌస్ మొత్తం ఎక్కడికక్కడికి వాటర్తో ధ్వంసమై నిన్న దాదాపు 2 గంటల పాటు భారీ వర్షం నమోదైంది. భారీ వర్షంతో 12 సెంటీమీటర్ల మేర వర్షపాతం అత్యధికంగా నమోదైంది. 5 సెంటీమీటర్ల వర్షం నమోదవుతున్నాయి. మనకు అది హైదరాబాద్ ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. అలాంటిది 12 సెంటీమీటర్లు అవడంతో ఇటు ఒకవైపు మొత్తం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది, ఇంకోవైపు చాలా చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇది అనేది హాలు మొత్తం ఇక్కడ టీవీలు కావచ్చు వీటినన్నింటినీ కూడా వెంటనే తీసేశారు. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ కావచ్చు ఇవి కూడా అవే అవకాశంతో వెంటనే జనరేటర్ కూడా ఆఫ్ చేశారు. ఆఫ్ చేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం కూడా ఏం జరగలేదు. మొత్తం ఎక్కడికక్కడ ఈ ఫర్నిచర్ మొత్తం కూడా మొత్తం ఖరాబ్ అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు నిన్న నా హైట్ వరకు ఇక్కడ వాటర్ అనేది నిన్న ఇక్కడ వరకు ఉన్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున ఇప్పటికే వెకెట్ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. పెద్ద ఎత్తున తల్లి వచ్చిన వారు చూసుకోవచ్చు. ఇప్పటికే సహాయక చర్యలు కూడా చేపట్టారు. ప్రస్తుతం నేనున్నది నగరమా ఇల్లు అన్నట్టు కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తున్నది. పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ కావటంతో
ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు డిఆర్ఎఫ్ బృందాలు చేరుకొని వాటర్ని క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టినప్పటికీ పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ హౌస్కు సంబంధించిన పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ వాటర్ మొత్తం కూడా దాదాపు ఉదయం అయినప్పటికీ మోకాళ్ళ లోతు వరకు వాటర్ ఉన్నాయి. ఈ స్టెప్స్ కూడా ఈ పైకెళ్ళే స్టెప్స్ నిన్న ఇక్కడి వరకు వాటర్ వచ్చినాయని కూడా వీళ్ళు చెప్తున్నారు. దాదాపు ఒక 5-6 మెట్లు కూడా పైకి వెళ్ళేటువంటి మెట్లు కూడా మొత్తం అయినట్టు కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఇలాంటి పరిస్థితులు ఈ మధ్య కాలంలో జరగలేదు. కానీ నిన్నట్టు వచ్చినటువంటి వానతో బీభత్సం సృష్టించింది. ఎక్కడికక్కడ ఈదురుగాలు కావచ్చు, ఇటు విద్యుత్ అంతరాయం కావచ్చు పెద్ద ఎత్తున జరిగింది. విజువల్స్లో చూసుకున్నట్లయితే మొత్తం వాటరా ఇల్లు అన్నట్టు కూడా ప్రస్తుతం అయితే పరిస్థితులు ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో వీళ్ళతో కూడా దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇప్పటికే ఇక్కడికి జిహెచ్ఎంసీ అధికారులు కూడా చేరుకున్నప్పటికీ పెద్ద స్థాయిలో వాటర్ ఉండడంతో వాళ్ళు కూడా ప్రస్తుతానికి ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడే ఈ విధంగా ఉందంటే నిన్న రాత్రి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో क्या हुआ दीवाना पूरे टूट गए सो है, तोड़ दिए सो हाइड्रा कंट्रोलमेंट कौन तोड़े क्या है, तो उसके वजह से पूरा पानी रिटर्न आ गया. पूरा पैटनी नगर पानी में. दीवार बनाने का काम है, अभी कैसा करते क्या है, स्टे है बोलते तो भाई जनवरी में क्यों नहीं चालू करे आप लोग काम. रेनी सीजन में मालूम है पूरा ये होगा. क्या परेशानी आएंगी, क्या दे शुड थिंक इट बिफोर डूइंग एनीथिंग. मैं ओनली go why they didn't serve the notices to the landlords. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైనీ సీజన్ అంటే ఖచ్చితంగా వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఈ విధంగా ఇంత డ్యామేజ్ అయినాక ఏ విధంగా అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా హైడ్రా టీం రంగంలోకి దిగినప్పటికీ ఇక్కడికి ఏదైతే గ్రౌండ్ లో మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి వర్క్స్ కనిపించడం లేదంటూ కూడా చెప్తున్నారు. విజువల్స్ లో కూడా చూసుకున్నట్లయితే మొత్తం కారు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి బయట పూల కుండీలు అన్ని కూడా వాటర్ తో తడిసి ముద్దయిపోయినాయి. మొత్తం కూడా వాటర్ లోనే నాంతున్న పరిస్థితి కనిపిస్తుంది. బయట ఒకటే కాకుండా ఇంట్లో లోపల కూడా ఇదే విధంగా పరిస్థితి ఉండడంతో పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మాకు సంబంధించి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి హౌస్ ఓనర్స్ కు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి ఒకవైపు వాటర్ క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టినప్పటికీ దాదాపు మోకాళ్ళ లోతు వరకు వాటర్ ఉండడంతో ఎవరు కూడా ఏం చేయలేను. నిన్న వర్షం దాటికి పక్కన ఉన్నటువంటి గోడ కూడా కూలిపోయింది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అక్కడ గోడ కూడా కూలిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి మోకాళ్ళ లోతు వాటర్ ఉన్నాయి. పెద్ద ఎత్తున అందరూ కూడా వస్తున్నారు, చూసి వెళ్తున్నారు అంటూ కూడా దీనికి ముందుగానే యాక్షన్స్ తీసుకోవాలి. కానీ ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదంటూ కూడా వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. నిన్న ఎప్పుడు ఎంత వాటర్ వచ్చాయి? हमने समझे नहीं इसके बारे में बोलना है क्या. ये तो नाली से पानी आया है, जो हेड्रा वाला तोड़ दिया था उससे ही पानी आया. इसमें पूरा डूब गया था. ये करीब 5 फीट पानी आ गया था इसमें. और क्या बोल सकते हैं. అంటే ఫస్ట్ టైం ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ये अभी फर्स्ट है. पहले बहुत कम आता था, मतलब अभी पूरा आ गया. జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారా? हाँ వాటర్ క్లియర్ చేస్తున్నారా? हाँ वाटर है. సో చూసుకోవచ్చు పక్కన ఉన్నటువంటి నాలా నుంచి పెద్ద ఎత్తున వాటర్ వస్తున్నాయి. ఇక్కడికే జిహెచ్ఎంసీ వాళ్ళు చర్యలు చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి వాటర్ని వాళ్ళందరూ కూడా మిషన్ నుంచి వాళ్ళు నాలాల్లోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా ఒక చెరువును తలపించే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. లోపల నిన్న ఎప్పుడైతే వాటర్ అనేవి దాదాపు మోకాల వరకు రావడంతో వెంటనే ఇంట్లో ఉన్నటువంటి సభ్యులు అలర్ట్ అయ్యి వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారు. దీంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం అయితే ఆస్తి నష్టం అయితే జరిగింది.